హలో నైట్ ఎంత క్లీన్ చేసుకున్నా అన్నీ ప్రిపేర్ చేసుకొని మొత్తం సాఫ్ చేసుకొని వండుకుంటే తీరా చూసేసరికి పొద్దునే మొత్తం గడబడ అయిపోయింది. మొత్తం పొంగిపోయింది. అసలు నాకు ఎంత చిరాకు వేసిందంటే బాగా అనిపించింది. కాకపోతే తప్పదు కదా, క్లీన్ అయితే చేసుకోవాలి. సో నేను క్లీన్ చేసేసుకున్నా. 4:30కి లేచిన 5 వరకు ఇదే అయిపోయింది. 5 o'clockకి మళ్ళీ మాకైతే 5am క్లబ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో నేను 5am క్లబ్లో కూర్చున్నా. 5am క్లబ్ అంటే ఏం లేదు, కొంచెం మా బ్రెయిన్కి బూస్టింగ్ ఇస్తారనమాట. తర్వాత 6 to 7 ఫిట్ అవర్ కూడా ఉంటుంది. నేను దాంట్లో అయితే వెళ్ళలేదు ఈరోజు టైం లేక. సో నేను ఫ్రెష్ తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి దేవుడికి పూజ చేసేసుకొని తులసి చెట్టు కూడా దీపం పెట్టేసుకున్నాను. సో చియా సీడ్స్ ఇందులో ఒక్క లెమన్ అయితే నేను వేసుకొని తాగేసిన. ఏవైతే ధనియాలు, జీలకర్ర, ఓమా, కల్లుంజీలు అవన్నీ నేను ఏదైతే నానబెట్టి పెట్టినానో అవైతే నేను ఇప్పుడు ఉడకబెట్టుకొని తాగుతాను. అండ్ అది పాప బాక్స్. అండ్ నెయ్యి కూడా తీసుకున్నాను, గీ తీసుకున్నాను డైలీ. ఇవి నేను పిల్లల కోసం సోక్ చేసి పెట్టినా కదా ఫ్రిడ్జ్లో, అందులో కొన్ని బ్లూబెర్రీస్ వేసుకొని నేనైతే థిక్ పేస్ట్ లాగా చేసుకున్నాను ఇది. ఎందుకంటే షేక్ అయితే కొంచెం ఎక్కువ టైం తీసుకుంటున్నారు. సో పేస్ట్ లాగా అయితే తొందరగా తినిపించచ్చు అని తినిపించేసి వాళ్ళకి కూడా ఫ్రెష్ అప్ చేయించేసిన అనమాట. తననైతే స్కూల్కి వెళ్తుంది కాబట్టి స్కూల్ యూనిఫామ్ కూడా వేసేసిన. అండ్ మేము అక్కడ నుంచి క్లబ్కి వెళ్ళిపోయాము. ఎంత ముద్దుగా కూర్చున్నారు చూడండి అనన్య అయితే. ఇంకా డైలీ ఆమె ప్లేస్ అక్కడే అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్రెష్ ఇచ్చేసారు వెళ్ళగానే. అండ్ ఈరోజు కూడా మంచి టాపిక్ అయితే చెప్పిండ్రు మాకు. ఎవ్రీడే టాపిక్ చెప్తారు, వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అందరూ. ఎటువంటి మందులు అట్లా కాదు, జస్ట్ వాళ్ళు ఏదైతే రిజల్ట్ తీసుకున్నారో అదే చెప్తారు అనమాట. ఈరోజు మ్యాంగో ఫ్లేవర్ వచ్చింది. అండ్ తననే కళ్ళలో చూడండి ఒక స్పార్కిల్ కనిపిస్తుంది, అది చూడగానే ఒక చంద్రముఖి అయిపోతుంది. అసలు ఫుల్ ఇష్టం తనకి. నాకు అస్సలు తాగలేదు. ఫస్ట్ తను సిప్ చేశాకనే నేను తాగాలి. అవన్నీ ఎంత మంచిగా తాగుతుందో. సో నేను తాగేసి మళ్ళీ మేమైతే తనని స్కూల్లో డ్రాప్ చేసేసిన. నేను ఇంటికి వెళ్ళిపోయాను. థ్యాంక్ యూ.